వైపు తీవ్రమైన చలి మరోవైపు దట్టమైన పొగమంచుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో నమోదవుతున్నాయి. ప్రజలు ఉదయం పూట బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. పొగమంచుతో రహదారులు కనిపించడం లేదు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. చలి తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గజగజ వణుకుతోంది. గత కొద్ది రోజుల్లో కూడా రాష్ట్రంలోనూ అత్యంత కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. 5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్లేందుకు జంకుతా ఉన్నారు. జాతీయ రహదారులు సహా అన్ని రహదారులు పొగమంచును కమ్ముకున్నాయి. మొత్తం మీద కూడా ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల 4 జిల్లాల్లో కూడా చలి తీవ్రత సింగిల్ డిజిట్కి పడిపోయిన పరిస్థితి. 4-5 రోజులుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో జనజీవనం పూర్తి స్థాయిలో కూడా అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితి. ఉదయం 9 గంటలైనా కూడా రహదారులపై పొగమంచు వేయడం లేదు. ఓవైపు చల్లటి గాలులు, మరోవైపు పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కీలకమైన 44వ నంబర్ జాతీయ రహదారితో పాటు 63వ నంబర్ జాతీయ రహదారి, హైదరాబాద్ నాగ్పూర్ హైవే మొత్తం కూడా ట్రాఫిక్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనాలన్నీ కూడా లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల వరకు ఈ పరిస్థితి ఉంటే తిరిగి సాయంత్రం 5 గంటల నుంచే మళ్ళీ పొగమంచు స్టార్ట్ అవుతుంది. చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్వెటర్లు లేకుండా బయటికి వెళ్ళని పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ప్రజలు పూర్తి స్థాయిలో కూడా చలి ప్రభావంతో విలవిల్లాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చలి మంటల్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో అర్లీ టీలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో అటు అర్లీ టీ ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీ, ఇటు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు, ఇవి రెండు కూడా ఈ సీజన్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. 5 డిగ్రీల పడిపోయిన నేపథ్యంలో ప్రజలంతా కూడా కనీసం రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం పనులకు వెళ్ళేవారు కావచ్చు, ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా గజగజ వణుకుతూ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చలి తీవ్ర నేపథ్యంలో శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల బాధితులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద కూడా చలి కారణంగా ఆదిలాబాద్తో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పాఠశాలలో సమయంలో కొంత వేళల్లో మార్పు చేయడం కొంత ఉపశమనం కల్పించినా కూడా గత కొద్ది రోజులుగా మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇబ్బంది పాలవుతున్నారు. ముఖ్యంగా సింగరేణి విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో, మంచిర్యాల ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మొత్తం కూడా ఉదయం సింగరేణి విధులకు వెళ్లే కార్మికులు కూడా చలికి ఇబ్బంది పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో జనజీవనం పూర్తి స్థాయిలో కూడా స్తంభించిపోతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే మరి రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందన్న ఆందోళన, భయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా కూడా స్వెటర్లు కావచ్చు, దుప్పట్లు కావచ్చు వెంట ఉంచుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే శ్వాసకోశ సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా చలి మంటలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ పరిస్థితులు. శ్రీనివాస్తో మాంతయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.